చివరిగా ఒక సందేహం ఉంది. ఏంటంటే ఇది ఆడవాళ్లకు సంబంధించింది. అయితే హాట్ సీట్ లో ఆడవాళ్ళు కూర్చోవాలి. లేకపోతే మీరే ఇటు రావాలి. వద్దు గురువు గారు, ఎందుకంటే చాలా మంది కూడా చాలా ఇళ్లలో ఇప్పుడు 100కి 90% ఇదే జరుగుతుంది కాబట్టి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోవడం కోసమే ఈ ధర్మ సందేహం అడుగుతున్నాను. అంటే ఆడవాళ్ళు నైటీలు వేసుకొని పూజ చేయొచ్చా? నైటీల గురించి మాట్లాడితే ఆడవాళ్ళకి కోపం వస్తుంది, ఇది ఓకే నేను కాదన్నాను, కానీ అది ఎంతవరకు కరెక్ట్? అయితే మనం డేటీ అని పెడదాం. ఎందుకంటే డే టైంలో కూడా నైటీ ఉంటుంది చాలా మందికి. మీకు నైటీయే కాదు, డే టైంలో కూడా నైటీ వేసుకునే ఉంటున్నారు చాలా మందిను. మొన్న ఒక రీల్ చూసానండి, ఒక దాంట్లో ఒక ఇంట్లోకి ఒక అతను వస్తారు, ఆమె నైటీతోనే తుడుస్తూ ఉంటుంది బాబుకి, మీరు చూస్తుంటారు. అదొకటి. అయితే కొన్ని దాంట్లో ఈ మధ్య జెంట్స్ కూడా నైటీలు వేసుకుంటున్నారు. నేను ఒక దాంట్లో చూసాను, రీల్ కోసం కాదు, మొన్న ఒక ఇంటికి విజిట్ కోసం వెళ్ళాను. విజిట్ అంటే ఏమో అనుకున్నారు, మళ్ళీ వాస్తు ప్రకారంగా చూడమంటే వెళ్ళాను. వెళ్తే ఆ ఇంట్లో నేను లేడీ అనుకున్న, వాస్తవంగా ఒక స్త్రీ ఉందేమో వేసుకున్నా అంటే బెడ్రూమ్ నుంచి నైటీ వేసుకుని వచ్చాడు. అది నైటీ అర్థం కాలే, గౌన్ అర్థం కాలే నాకు. జెంట్స్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆడవాళ్ళ గురించి అని, మగవాళ్ళు కూడా వేసుకుంటున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. అదేంటి గురు, అంటే ఏంటి రీల్స్ కోసం వాడుతున్నారని తెలుసు, అంటే ఆడవాళ్ళకి రీల్ అయిపోయింది. ఓకే, ఆడవాళ్ళకి తెలియాలి, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియాలని జెంట్స్ వేసుకొని చేస్తున్నారు అనేది కరెక్ట్ కాదు కాదు అలా. కానీ ఇప్పుడు రియల్ గానే వేసుకుంటున్నారు. ఈ మధ్యన ఇంకో రానున్నటువంటి కాలంలో అది చాలా ఫ్రీగా ఉంటుంది చెప్పి బయటకు కూడా వేసుకునే సందర్భాలు వస్తాయని నాకు భయం వేస్తుంది. ఇది కూడా ఎక్కడ చూడాల్సి వస్తుందో మనం అని చెప్పేసి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ పూజలు పోనీ అలా అంటే వాడారు, అది పక్కన పెట్టిద్దాం, కానీ పక్కన పెట్టడం కాదండి, వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు గురువు గారు, ఇంకా మనం ఏం చేయలేం దానికి. కాకపోతే మరి పూజ చేసే సమయంలో ఆడవాళ్ళు నైటీలు ధరించవచ్చు? ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో ఇది అందరికి కూడా సందేశం అనేది ఖచ్చితంగా ఇద్దాం మనము. వాళ్ళందరికీ సందేహాలు కూడా చాలా ఉంటుంది, చాలా మందిలో ఉన్నటువంటి డౌట్ ఒక అందరికీ కూడా ఇది బాధిస్తుంది. ఎవరు కూడా బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి. మగవాడు కొట్టాడు, స్త్రీ కొట్టింది అంటే ఇదేనా బయటకు వచ్చి చెప్పుకునే సందర్భం ఉంది. ఏదో ఒక సందర్భంలో సాయంత్రం సమయంలో ఏదో ఒక బారం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చొని మామ నన్ను కొట్టిందిరా, అమ్మాయి నన్ను కొట్టింది అనుకునే సందర్భాలు ఉన్నాయి, కానీ నైట్ వేసుకునే సందర్భం చెప్పుకునే పరిస్థితి కాదు ఇది. కాబట్టి ఇది చాలా పెద్ద సమస్య, ఇది చాలా పెద్ద సమస్య వచ్చి పడింది ఇది. అయితే దీంట్లో నైటీలు కాదండి, ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కొన్ని ఆలయాల్లో ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి కొన్ని రాష్ట్రాల్లో దేశం పేర్లు వద్దులేండి, ఇప్పుడు అందరూ కూడా ఎవరు కూడా బ్యాంకాంగ్ ఆఫర్ అంటే టికెట్ బుక్ చేసుకుని మరి బ్యాంకాంగ్ వెళ్తున్నారు. అందుకని చెప్పి ఇలాంటి ఆలయాలు చెప్పాను అనుకోండి, ఇక అక్కడికి వెళ్ళి కూర్చుంటారు అందరూ. అందుకని ఆలయం పేరు చెప్పను. కొన్ని ఆలయాల్లో బట్టలు లేకుండా పూజలు చేసేటువంటి విధి విధానాలు కూడా ఉన్నాయి. అందుకని ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరు కూడా ఎక్కడ గురువు గారు అంటారు, అందుకని ఆలయాలు వద్దు, అది సందర్భం కాదు మనకి. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే అసలు లేకుండా చేసే కన్నా ఏదో ఒకటి వేసుకొని చేస్తున్నారు. మనకి ఒక రకంగా చెప్పాలంటే దేవుడితో సమానం అనుకోవచ్చు. ఏదో ఒకటి వేసుకునేది చేస్తున్నారు. ఒక రకం చెప్పాలంటే ఆడవాళ్ళు ఏమి తక్కువలేం కాదు, వారి విధానంగా వారి పద్ధతిలో ఎలా ఉండాలనేది వారు నిరూపించుకుంటారు. ఈ శారీస్ ఇవన్నీ కూడా పూజ చేసుకునేప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వారికి కొంచెం సానుకూలంగా ఉంటుంది కాబట్టి నైట్ అనేది ధరించడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే లేడీస్లో ఉండేటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయండి. ఈ డ్రెస్సులు వాళ్ళకి టైట్ ఫిట్లో ఉంటాయి, దానివల్ల వాళ్ళకి బాడీ హార్మోన్స్ కానీ కొన్ని రకాల బాడీ దగ్గర ఏంటంటే క్రాషెస్ వస్తూ ఉంటాయి. ఈ క్రాషెస్ రావడం వల్ల బాడీ వారికి చెడిపోతుంది. ఈ పిల్లలు పుట్టినప్పుడు వారికి బాడీ అనేది సహరించదు. అందుకని వారు ఏంటంటే ఒక రకమైనటువంటి ఫ్రీగా ఉండాలటువంటి ఒక డ్రెస్ని వారు మెయింటైన్ చేసుకుంటారు. ఈ మధ్యన రీల్స్లు అనేది కాంట్రవర్సీ చేస్తున్నారు, కానీ ఆడవారు అంత ఈజీగా అయితే వారు ఏమి కావాలని చేయరు. వారు ఎంతసేపటికి ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం ఫ్రీనెస్తో ఉండాలని ఒక ఆలోచనతో ఉంటారు. వారు ఏమి అంత పైకి వేసుకొని అంత ఇదిగా అయితే ఏమి ఉండట్లేదు. వారు పైనుంచి కింద వరకు కూడా కొన్ని రకాల సాంప్రదాయాల్లో బుర్కా వేసుకుంటారు. అలానే వారు కూడా నైటీ ధరించుకొని చేసుకుంటారు. కాకపోతే అది నైటీ ఉతుక్కొని పవిత్రంగా ఉండి పూజలు చేసుకోవచ్చు. అలాంటి తప్పులైతే ఏం లేదండి. నైటీ ధరించుకోవచ్చు, నైటీ మీద పూజలు కూడా చేసుకోవచ్చు, అటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. బట్టలు ధరించుకోవడం ఇంపార్టెంట్, కానీ దాన్ని నైటీయా అని మనం పేరు పెట్టుకోవాలంతే. డ్రెస్సా, గౌనా, నైటీయా, శారీ అనేది. నన్ను అడిగితే శారీ కట్టుకుంటే కొంచెం రొమాంటిక్గా కనిపిస్తారు బయటికి. పూజ చేసుకునేప్పుడు రొమాంటిక్గా ఉండడం కరెక్ట్ కాదు కదా. పూజ చేసుకునే విధానం నైటీ మీద చేసుకోవడం పద్ధతే, ఇబ్బంది ఏం లేదు, చేసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం కలగదు. కాకపోతే ఒకటి, నైటీ వేసుకున్నా డ్రెస్ వేసుకున్నా బయటికి అనేది శారీతోనే వెళ్తేనో ఏదైనా ఫుల్ గౌన్తో వెళ్తే ఆ గుడికి వెళ్ళేటప్పుడు వెళ్తే సరిపోతుంది, కానీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అయినా మనం పూజ చేసుకోవచ్చు.
ఆ తప్పైతే ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా నేనేదో అన్నానని చెప్పేసని దాన్ని అదే చెప్పబోతున్నాను గురువు గారు. ఎందుకంటే గురువు గారు చెప్పారు అని చెప్పేసి ఇక అందరూ నైటీలు వేసుకొని పూజ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడికి కొంచెం సాంప్రదాయంగా కనిపించడము అనేది కూడా సాంప్రదాయకరంలోనే ఇప్పుడు చీర కట్టుకొని, అంటే చీరలు ధరించడం అనేది కూడా ఇళ్లలో అంత సాధ్యం కాకపోతుంది కాబట్టి నైటీలు ధరించుకుంటున్నారు. కానీ వీలైనంత వరకు ఒకవేళ చీర కట్టుకునే అంత సమయం ఉంది, అంత ఇదిగా మేము చేసుకోగలం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చీర ధరించుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని, నుదుటిన బొట్టు పెట్టుకొని మంచిగా దేవుడికి పూజ చేసుకోవాలని చెప్తున్నారు గురువు గారు. ఎందుకంటే నైటీ వేసుకొని చేసుకుంటే తప్పు లేదు అని అంటే ఇప్పుడు చాలా బద్ధకం పెరిగిపోయింది జనాలలో. వాస్తవంగా చెప్పాలంటే ఆ బద్ధకంతోనే గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి నైటీలు ధరించుకొని పూజ చేయడం అనేది అది కరెక్ట్ కాని విషయము. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, ఆ పని త్వరగా కాలేని వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం వీలును బట్టి అలా టక్కున ఆ నైటీలు శుభ్రంగా పెట్టుకొని ఉతుక్కునే అయితేనే స్నానం చేసుకొని చక్కగా దేవుడికి పూజ చేసుకోవాలి. అంతే కదా గురువు గారు మీరు చెప్పింది కూడా. మీకు చెప్పిన తర్వాత అందుకు చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూసారు కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ.